హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు మేము మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్న ఒక చిన్న మాల్కి వచ్చినామండి. ఏమన్నా ఆఫర్లు ఉన్నాయేమో చూసుకుంటూ అలా సాయంత్రం వాకింగ్ లాగా నడుచుకుంటూ వచ్చినామండి. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, అందుకే వీడియో తీసిన. ఇక్కడికి వచ్చి 50% ఆఫర్లు అన్నారు, కానీ లోన్కి వెళ్ళి చూస్తే ఏమంత ఆఫర్లు లేవండి. ఇప్పుడు మనకి బయట దొరికే 300 వస్తువు అందులో 450 పెట్టిర్రు. ఆఫర్లో పెట్టి 390కి ఇస్తుర్రు. మనం బయటికి పోతే కలకత్తాలో మీకు తెలిసిందేగా, బట్టలు చాలా మంచిగా ఉంటాయి, కొంచెం తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. అందుకే చూసినాం, ఒక రౌండ్ మొత్తం తిప్పినాం అనమాట. మాల్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయని. మాకు నచ్చింది ఒక్క కుర్తీలేనండి, 199 రూపాయలకి. కానీ మా ఆఫీఫా లేదు నా పక్కన, ఆమెకు నచ్చితేనే తీసుకుంటుంది. ఎందుకులే అని అట్లా చూసుకుంటూ ఏమున్నాయా అని ఒక రౌండ్ అట్లా అంతా నిమ్మలంగా చూస్తున్నాం. ఈ ట్రెక్ పాయింట్లు ఆడపిల్లలవి, ఇదంతా లేడీస్ ఏరియా అనమాట. ఆడపిల్లలకు సంబంధించిన బట్టలు ఇవన్నీ. జెంట్స్ వేరే ఉన్నాయి, కిడ్స్ వేరే ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి ఇందులో. చిన్నపిల్లలవి, పెద్దోళ్ళవి, ఆడోళ్ళవి, మగవాళ్ళవి అన్నీ ఉంటాయి, అన్ని సైజులు వాళ్ళవి. అట్లా చూస్తుంటే ఏమైనా నచ్చిద్దామని నా పక్కన వచ్చిన కూడా ఒక స్కార్ఫ్ కావాలంటేను స్కార్ఫ్కి వెళ్ళిపోతున్నామా. సర్లే నేను కూడా చిన్నగా ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నా. ఏమేమి ఉన్నాయని మాల్లో ఏమేమి ఆఫర్లు నడుస్తున్నాయని చూస్తున్నాం. ఈరోజు సాయంత్రం పూట మేము పోయి కొద్దిసేపు అట్లా చూసినామో లేదో కుంభపోత వర్షం లేదులే అని మేము బయటికి వెళ్ళినాం. ఇవాళ డైలీ రొటీన్ ఎందుకులే, సాయంత్రం వాకింగ్కి పోతున్నాం కానీ వీడియో పెట్టొచ్చులే అని మేము వీడియో తీస్తూనే ఉన్నాం. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంక ఎట్లా పోతామని అందులోనే మాల్లోనే కొద్దిసేపు ఉండి అటు ఇటు చూసి, ఆ మాల్లోనే ఒక పక్క బిగ్ బజార్ లాగా ఉంటే అందులోకి వచ్చినాం. బిస్కెట్లు, చిప్స్లలో ఆఫర్లు ఉంటాయో మా ఆఫీఫాకి తీసుకుందామని ఓన్లో ఒక 10 రూపాయల కేకులు ఒక 5 తీసుకున్నా. కొత్త వెరైటీ కేకులు అంట, 10 రూపాయలకు ఒకటి అంట. 20% ఎక్స్ట్రా అని రాసి ఉంది దాని మీద. ఒక 5 తీసుకున్నా, ఆమె ఒక 5 తీసుకుని మా పక్కన వచ్చిన వదిన తీసుకొని ఒక రౌండ్ వేసినాం. ఇందులో కూడా బియ్యంలో, పిండిలలో ఏమన్నా ఆఫర్లు ఉన్నాయేమో అని చూసినాం. ఇటు సైడ్ అంతా కరెంటు వస్తువులు అనమాట, ఎలక్ట్రిక్ వస్తువులు, గ్లాస్కోలు, కప్పులు, ఇవన్నీ. ఈ ఏరియా మొత్తం షాంపూలు, ఫేస్ వాష్లు అవి ఇవంతా ఈ ఏరియా మొత్తం ఇవన్నీ చూసేయండి మీరు కూడా. ఇవన్నీ చూసుకొని అంతా మీకు చూపించుకుంటూ ఇక్కడున్న చిన్న బిగ్ బజార్ని అంట్ల సబ్బుల మీద ఆఫర్ ఉందని చూస్తే 5% ఆఫరు. ఎందుకులే, మేము తెచ్చే సరుకులు కొట్లో తీసుకోవచ్చులే, ఇచ్చిన దానికి ఎందుకు, మళ్ళీ ఆడొకటి ఈడొకటి తీసుకుంటే అర్థం కాదు. అన్ని సరుకులు ఒక్కడ తీసుకుంటే నాకు మంచిగా అర్థమైద్ది అనమాట. ఇది చూస్తుంది ఏమో ఆఫర్ ఉందో ఏమో అని. ఆర్పిట్ తీసుకుంటా అంటే తీసుకోవాలని చెప్పిన. నన్ను తీసుకుంటావా అని అడిగితే నాకు వద్దులే, మొన్ననే తీసుకున్నా అని చెప్పిన. దసరా అప్పుడైతే మంచి ఆఫర్లు ఉంటాయి, అప్పుడు మంచిగా చూపించవచ్చు మీకు కూడా. బయలుదేరినాం ఇక మేము, లేట్ అవుతుందని. ఎంతసేపు ఉన్నా వాన తగ్గట్లేదని టోటోలు ఎక్కినామండి. ఇక్కడ కలకత్తాలో టోటోలు బాగా నడుస్తాయి, ఆటోలు కాదు ఇవి, టోటోలు రిక్షాలాగా. ఇట్లా అటువైపు ఖాళీగా ఉంటుంది, ఇటువైపు ఖాళీగా ఉంటుంది. జల్లు కొడితే మొత్తం తడిచిపోయినాం మేమిద్దరం. మా ఇంటి దగ్గర రోడ్డు మీద దింపింది, జీటీ రోడ్డు మీద తీసుకొచ్చి.